నాన్న నాన్న ఎవరతను? ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారా? నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడేవిడ్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు, అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు, నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడ్రా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితమే పోవచ్చు. నేను ఉండగా ఏది పోదు నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తల ముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు చెప్పు నాన్న. చెప్తాను, నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం ఆగో, శవాన్ని ఎవరు తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు,
చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తా. బూడిద రాసుకోవడం నువ్వు సోలం పట్టిన శంభు శంకరుడువా? నీలాంటి గుండాల నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్లకుండా చూడటానికి పట్టుకున్నాను రా. ఓ థ్యాంక్స్. నా గొడ్డలికి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ 12 కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. భరత్, చూసావా అప్పుడే నీ గొంతు అడుగుతుంది.